జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు తప్పవా? ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయిందా? జగన్ ఓటమే షర్మిల లక్ష్యమా? అన్నతో ఢీ అంటే ఢీ అంటారా? ఈ ప్రశ్నలకు కొద్ది గంటల్లోనే జవాబు రానుంది. ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ భేటీ తర్వాత షర్మిల నియామకంపై ఓ క్లారిటీ రానుంది. రాజకీయాల్లో షర్మిల వేసే ప్రతి అడుగు ఆసక్తికరమే. తెలంగాణ పార్టీ పెట్టి కష్టపడిన షర్మిల ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. తర్వాత కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ గూటికి షర్మిల చేరుతారని ప్రచారం కూడా జరిగింది. కానీ పార్టీలో ఆమె చేరిక జరగలేదు. తర్వాత బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల తర్వాత షర్మిల విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే తెలంగాణలో సత్తా చాటడంతో ఏపీలోనూ పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలోనే షర్మిల సేవలను ఏపీలో వాడుకోవాలని ఆలోచన చేస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కు ఉనికి కోల్పోయింది. ఆ పార్టీ నేతలందరూ చెల్లాచెదురయ్యారు. 2014 నుంచి 2019 ఎన్నికలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. దీంతో ఏపీలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వ వైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో షర్మిలను బరిలోకి దించాలని వ్యూహాలు రచిస్తుంది. పార్టీ పగ్గాలను ఆమెకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చర్చలు జరుపుతుంది. అన్ని ఓకే అయితే జనవరి మొదటి వారంలోనే షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుగ పార్టీలోకి చేరే హక్కు ఆమెకు ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించడంతో షర్మిల రాకకు మరింత బలం చేకూరింది. మరోవైపు షర్మిల కూడా ఏపీ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. తెలంగాణలో వైఎస్ఆర్టీపీకి ఊహించని ఆదరణ లేకపోవడంతో ఏపీకి షిఫ్ట్ అవుతారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మొదటి ఏపీకి వెళ్లేందుకు షర్మిల అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేకపోయినా తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆఫర్ కు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటు చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ బహుమతులు పంపి ఆశ్చర్యపరిచారు షర్మిల. ఒకవేళ ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల అందుకుంటే అన్నతో పోరాటం చేస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంది. గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయని ప్రచారం జరుగుతుంది. షర్మిలకు సీఎం జగన్ కు మధ్య గ్యాప్ వచ్చిందని సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం జగన్ ను షర్మిల ఢీ కొడతారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. షర్మిల అంశం ఇటు వైసీపీని కలవరపెడుతుంది. జగన్ పై సొంత సోదరే పోరాటం చేస్తే దానిని ప్రతిపక్షాలు అనుకూలంగా మలుచుకుంటాయని లోపల మదన పడుతున్నారు. మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపే ఏపీలో కాంగ్రెస్ ను బలపరచాలని అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఈ మేరకు పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకోవడం, ఎన్నికలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వంటి అంశాలపై రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతుంది. దీంతో షర్మిల నియామకంపై ఏ సమయంలోనైనా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ లో చేరితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.